శ్రీరాముడి రాజ్యపాలనలో దేవతలు, మహర్షులు మానవలోకంలో బహిరంగంగా తిరుగుతూ సామాన్య మానవులతో కలిసి వ్యవహారాలు చేసుకుంటూ ఉండేవారు. వారంతా కలిసి రాముడే పరతత్వమని, రాముడే శ్రీహరి అని, రాముడే పరమజ్ఞాని అని ఈ విధంగా రాముడి యొక్క మహిమలను, మాటలను పాటలుగా గానాలు చేసేవారు. ఆ శ్రీరాముడు నల్లగా ఉండేవాడు. వయస్సు మళ్ళాక కూడా యువకుడుగానే కనిపించేవాడు. ఎర్రటి కళ్ళు, తేజస్సు ఉట్టిపడే ముఖము, మోకాళ్ల దాకా పొడుగైన చేతులు, అందమైన ముఖము, సింహం వంటి భుజాలు కలిగి శ్రీరాముడు ఎంతో ఆకర్షణీయంగా ఉండేవాడు. ఆయన చాలా మితభాషి. అలాంటి శ్రీరాముడు 11,000 సంవత్సరాలు అయోధ్యాధిపతిగా రాజ్యం చేశాడు. ఆయన రాజ్యంలో ఎక్కడ చూసినా ఋగ్యజుస్సామ వేదాలు, మంత్రఘోషాలు, మహావీరుల ధనుష్టంకార ఘోషాలు అవిచ్ఛిన్నంగా వినిపిస్తూ ఉండేవి. అక్కడి పెద్దలందరూ దానాలు చేయండి, ఉన్నది తృప్తిగా అనుభవించండి అని ప్రజలకు బోధిస్తూ ఉండేవారు. శ్రీరాముడు 10 అశ్వమేధ యాగాలే గాక అనేక వందల ఇతర యాగాలు చేసి వాటిలో దక్షిణలు, దానాలు అఖండంగా నిర్వహించి చివరికి తన ఊరి జనం అందరికీ వెంటబెట్టుకొని వారితో సహా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. రామ 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 హరే కృష్ణ. ఇక కృష్ణ అవతారం. శ్రీ మహావిష్ణువు యొక్క మరొక అవతారం శ్రీకృష్ణుడు. ఈ అవతరణ మధురా నగరంలో జరిగింది. సర్వలోకహితకరమైనటువంటి ఈ అవతారం ఎంతో ప్రఖ్యాతమైంది. ఈ అవతారంలో శ్రీకృష్ణుడు సాల్వుడు, మైందుడు, ద్వివిధుడు, కంసుడు, అరిష్టనేమి, వృషభుడు, కేశి, పూతన మొదలైన మహావీరులను సంహరించాడు. ఎందుకంటే వీరంతా మానవ శరీరాలతో ఉన్న రాక్షసులు. వీరుగాక కువలయ పీడము అనేటువంటి ఏనుగుని, చాణూరుడు, ముష్టికుడు అనేటువంటి మల్లయుద్ధ వీరులను కూడా ఆయన సంహరించాడు. అంతేగాక బాణాసురుడి యొక్క 1000 చేతులను యుద్ధంలో నరికేశాడు. మహావీరుడని ప్రసిద్ధి చెందిన నరకాసురుణ్ణి, కాలయవనుని కూడా సంహరించాడు. వీరుగాక భూమి మీద దురాచారులే సంచరించే అనేక మంది రాజులను శ్రీకృష్ణుడు సంహరించాడు. ఈ అవతారం జరుగుతూ ఉండగానే, అంటే ఈ 28వ మహాయుగంలోనే శ్రీహరి వేదవ్యాసుడిగా అవతరించాడు. ఈయన ఏకరాశిగా ఉన్న వేద మంత్రాలను చతుర్వేదాలుగా విభజించాడు. అంతేకాకుండా భరతవంశం అంతరించకుండా తన తపశ్శక్తి వల్ల నిలబెట్టాడు. ఇక కల్కి అవతారం. జనమేజయ, ఇప్పటి వరకు జరిగిపోయినటువంటి అవతారాలను చెప్పాను. ఇక జరగబోయేది ఒకటి చెప్పవలసి ఉంది. అది కల్కి అవతారం. శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణ, శిష్టరక్షణ అనేటువంటి కార్యక్రమాల కోసం యజ్ఞవాల్క్య మహర్షితో కలిసి కల్కి అనే పేరుతో అవతరించబోతున్నాడు. ఈ స్వామి తన అవతారాన్ని గంగా యమునల మధ్య పూర్తి చేయబోతున్నాడు. అప్పటికి కలి ముదిరి రాజవంశాలన్నీ కూడా అంతరించి మంత్రులు, సేనాపతులు అనేవారి వాళ్ళు లేకోకుండా పోయి ప్రజలను అదుపు చేసేవారే లేక భూమి అంతటా అరాజకమైపోతుంది. ప్రజలందరూ స్వేచ్ఛా సంచారదారులైపోతారు. ఎవరు వీళ్ళని పట్టేవాళ్లే లేరు. నియమించే అధికారులు లేకపోవడం వల్ల ప్రజలకు రక్షణ లేకుండా పోతుంది. అందువల్ల ప్రజలు బరి తెగించి ఒకరినొకరు చంపుకుంటూ, ఒకరి సొమ్మును ఒకరు అపహరించుకుంటూ, నిరంతరము ఆక్రందనలు చేసుకుంటూ
జీవనం సాగిస్తూ ఉంటారు. ఇలా జరుగుతూ ఉండగానే కలియుగ కృతయుగాల సంధికాలం వస్తుంది. ఆ సమయంలో అనేక ఉపద్రవాలు సంభవించి తీవ్రమైన ప్రజాక్షయం ఏర్పడుతుంది. ఆ సమయంలోనే కలికి భగవానుడు సత్పురుషులను రక్షిస్తాడు. ఇంతలో కలియుగం పూర్తయిపోయి మళ్ళీ కృతయుగం ప్రారంభమవుతుంది. మళ్ళీ న్యాయపాలన పునరుద్ధరింపబడుతుంది. ప్రజల స్వభావమే ధర్మ స్వభావంగా మారిపోతుంది. జనమేజయ, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు ఇంకా చాలా ఉన్నాయి. వేదవేత్తలైన విద్వాంసులు ఇంకా ఎన్నో విశేషాలను చెబుతున్నారు. నేను నీకు చెప్పింది కేవలం సూచనప్రాయంగా, సూత్రప్రాయంగా, సంగ్రహంగా వివరించినది మాత్రమే. ఈ శ్రీహరి అవతార కథలను స్వయంగా చదివినా వినినా ఇతరుల ద్వారా వినటం వల్ల కూడా వారి పితృదేవతల తృప్తి చెందుతారు. ఏతాస్తు యోగీశ్వర యోగమాయాః శ్రుత్వా నరో ముచ్యతి సర్వపాపైః బుద్ధిం సమృద్ధిం విపులాంచ భోగాన్ ప్రాప్నోతి సర్వం భగవత్ ప్రసాదాత్. జనమేజయ, శ్రీహరి అంటే ఎవరనుకుంటున్నావు? ఆయన యోగీశ్వరుడు అంటే యోగ విద్యకే అధిపతి. ఆయన అవతారాన్ని, ఆయనకు యోగమాయా ప్రభావాలే వీటికి శ్రద్ధగా విన్నవాటికి పాపాలు పోతాయి, జ్ఞానం సిద్ధిస్తుంది, ఐశ్వర్యం, విస్తారమైన భోగాలు భగవత్ ప్రసాదంగా వాడికి లభిస్తాయి. కృతయుగంలో శ్రీహరి అవతారాలు. ఇప్పుడు మనం కృతయుగానికి వచ్చాం. జనమేజయ, కృతయుగంలో శ్రీ మహావిష్ణువు యొక్క అభివ్యక్తి ఎంతో విస్తృతంగాను ప్రస్ఫుటంగాను ఉండేది. దాని గురించి కూడా సంగ్రహంగా చెబుతాను. ఆ యుగంలో ఆయనకు 4 ప్రధాన లక్షణాలు ఉండేవి. విష్ణుత్వం అంటే ఎల్లవేళలా అభయ ప్రదానం చేసి ఓదార్చే గుణం. హరిత్వం అంటే పాపాలను పోగొట్టే గుణం. వైకుంఠత్వం అంటే శత్రువుల చేత ఓడిపోకుండా ఉండటం. శ్రీకృష్ణత్వం అంటే అపరిమితమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి గుణం. ఇది ఎక్కువగా మానవలోకంలో కనిపించేది. ఈ 4 కాకుండా ఆ స్వామి దగ్గర ఈశ్వరత్వము అనే గుణము అన్ని యుగాల్లోనూ ఉంటుంది. ఈశ్వరత్వం అంటే అపరాధులను దండించడం, ఆపదలలో ఉన్న వారిని రక్షించడం. ఆ స్వామి దగ్గర అన్ని గుణాలు ఉన్న వాటిని గ్రహించడం మాత్రం చాలా కష్టం కదా. ఎందుకంటే ఆయన తత్వం ఎప్పుడూ కూడా అవ్యక్తంగానే ఉంటూ ఉంటుంది కదా. ఆయన మానవ అవతారాలను తీసుకున్నప్పుడే ఆ తత్వం ఎంతో కొంత వ్యక్తమవుతూ ఉంటుంది కదా. ఈ నారాయణుడికే కృతయుగంలో హరి అని ప్రధానమైన పేరు. హరి అంటే పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదించేవాడు అని అర్థం. ఈ హరియే బ్రహ్మదేవుడుగా, ఇంద్రుడుగా, చంద్రుడుగా, ధర్మదేవతగా, రాక్షస గురువైన శుక్రుడుగా, దేవగురుడు అయినటువంటి బృహస్పతిగా రూపాంతరం చెందాడు. ఈయనే అదితికి పుత్రుడై విష్ణు అనే పేరుతో దేవేంద్రుడికి తమ్ముడయ్యాడు. కశ్యప ప్రజాపతి యొక్క భార్య అయినటువంటి అదితిని అనుగ్రహించడం కోసమే నారాయణుడు ఆమె కడుపున విష్ణు అనేటువంటి పేరుతో అవతరించాడు. నిజానికి సృష్టికి ప్రారంభ సమయంలో ప్రకృతి శక్తిని ప్రేరేపించింది ఈ స్వామే కదా. ఈ ప్రేరేపణ వల్లే బ్రహ్మదేవుడి జన్మించాడు కదా. ఆ బ్రహ్మదేవుడి మరీచి మొదలైన
ప్రజాపతులను సృష్టి చేశాడు కదా, ఆ ప్రజాపతులే కశ్యపాది మహర్షుల రూపంలో తమ వంశాలను వృద్ధి చేశారు. ఈ వంశాల వల్లే సనాతనమైన వేదం అనేక శాఖలుగా విస్తరించింది కదా. ఈ కృతయుగ శ్రీహరి యొక్క మహిమను వివరించేందుకోసం అప్పుడు జరిగిన ఒక సన్నివేశాన్ని వివరిస్తాను, విను. ఇది నీవు వినవలసినటువంటిది. తారకమయ యుద్ధం. ఆ యుగంలో రాక్షసులు చాలా బలవంతులై దేవతలను పీడించటం మొదలుపెట్టారు. ఆ దాడులకు తట్టుకోలేక దేవతలు శ్రీహరిని శరణు వేడుదామని సంకల్పించి మనసుల్లోనే ఆయనను ప్రార్థించుకుంటూ ఆయన దగ్గరకు బయలుదేరారు. కానీ ఇంతలోనే చాలా దుశ్శకునాలు కనిపించాయి. మేఘాలు బొగ్గులను వర్షించాయి. ఆకాశంలో పెద్ద పెద్ద తోకచుక్కులు చెలరేగి సూర్యచంద్రుల్నే కప్పివేశాయి. ఉరుములు మెరుపులు వికటంగా కనిపించాయి. వాయు శాస్త్రంలో చెప్పిన ప్రవహము, నివహము, అవహము, ఉద్వహము, పరివహము, పరావహము అనబడేటువంటి 7 రకాల వాయువులు ఒకేసారి వీచినాయి. ఒకేపారి ఇన్ని వాయువులు వీస్తే ఎట్లా ఉంటుందండి? ఆకాశంలో మంటల వంటి వెలుగులు పెళ్ళుబికి కురుస్తున్నటువంటి వాన నీళ్లు కూడా వెచ్చబడి ఆకాశమే దహించుకుపోయిందా అన్నట్లుగా నలువైపులా పిడుగులు పడ్డాయి. ఉల్కాపాతాల వల్ల ఆకాశంలోని ఆకర్షణ వికర్షణ శక్తులు మారిపోవడంతో ఆకాశంలో తిరిగే దేవ విమానాలు ఉన్నట్టుండి తల్లకిందులుగా క్రిందికి పడిపోతున్నాయి. తల్లక్రిందులు కాగానే పైకి కూడా లేస్తున్నాయి. అట్లనే పగలే చీకట్లు కుమ్ముకొస్తున్నాయి. ఇలాంటి ఉపద్రవ సన్నివేశాల్లో దేవతలు ఎలాగో అలా ముందుకు సాగుతున్నారు. ఇంతలో శ్రీ మహావిష్ణువు కరుణించి దేదేప్యమానమైనటువంటి తన దేహకాంతులతో ఆకాశంలోని చీకుటులను మటుమాయం చేస్తూ దేవతల ఎదుట ప్రత్యక్షమయ్యాడు స్వామి. ఆ స్వామి పీతాంబరధారి అయి వివిధ సువర్ణాభరణ భూషితుడై నేలమేఘశ్యాముడై అగ్నిజ్వాల సదృశుడై అష్టభుజుడై వివిధాయాధారి అయి పర్వతం వలె మహోన్నతుడై దేవతలకు దర్శనమిచ్చాడు స్వామి. అంత అద్భుతమైనటువంటి రూపముతో స్వామి దర్శనమిస్తున్నాడు. ఆ స్వామి ఒక పెద్ద రథం మీద కూర్చొని ఉన్నాడు. ఆ రథం మీద గరుడధ్వజం అంటే గరుడి చిత్రం గల జెండా మనోహరంగా ప్రకాశిస్తుంది. ఆ రథం నిండా అనేక ఆయుధాలున్నాయి. మొత్తం మీద ఆ స్వామి సర్వ విధాల యుద్ధ సన్నద్ధుడై చేస్తున్నానన్నట్టు కనిపిస్తోంది. ఇంకేం యుద్ధానికి వస్తున్నాడు. ఆ మహాభయంతో గడగడలాడుతున్నటువంటి దేవతలకు శ్రీహరి ఈ రకంగా దర్శనం ఇచ్చేటప్పటికీ వాళ్ళ హృదయాలు తేలికపడ్డాయి. వెంటనే వారు జయ జయ శరణు శరణు రక్ష రక్ష అంటూ దోషుళ్ళు జోడించి ఆ స్వామిని స్తుతించారు. దీనంగా శరణు వేడారు. దేవతలు తమ కష్టాలు చెప్పుకునే లోపలే స్వామి, దేవతలారా మీరంతా శాంతించండి, భయపడకండి. ఆ రాక్షసులందరూ నాశనమైపోతారు అని నిశ్చయించుకోండి. స్వర్గరాజ్యాన్ని మీకు నేను మళ్ళీ దానం చేస్తున్నాను, స్వీకరించండి అని ఉచ్చస్వరంతో పలికారు స్వామి. ఆ స్వామి నోటి వెంట వచ్చినటువంటి మాట వ్యర్థం కాదని దేవతలకు బాగా కూడా తెలుసు. వాళ్లకు అమృతం పుట్టిన రోజున కొత్తగా అమృతం తాగినంత సంతోషం కలిగింది. ఈరోజు మళ్ళీ అమృతం తాగినంత సంతోషం. ఇంతలోనే ఇందాకటి దుశ్శకునాలన్నీ మారిపోయాయి. చీకట్లు తొలగిపోయాయి. మేఘాలు నశించినాయి. వాయువులు ప్రసన్నంగా వీచాయి. భూమి మీద
నదులు ప్రశాంతంగా ప్రవహించాయి. ఆ నది తీరంలోనే మహర్షులు మనోహరంగా వేదగానాలు చేస్తున్నారు. వాళ్ళ హోమాలు కూడా ప్రశాంతంగా సాగుతున్నాయి. ఆకాశంలో వచ్చిన ఈ మార్పులను రాక్షసులు కూడా గమనించారు. శ్రీహరి దేవతలకు అభయం ఇస్తున్నాడన్న వార్త వారికి చేరింది. కానీ వాళ్లకు భయం కలగలేదు. ఉద్రేకం, గర్వము. మహాయుద్ధానికి సన్నాహాలు ప్రారంభించారు. మయాసురుడు 12,000 బారుల వైశాల్యం గల సువర్ణ రథాన్ని సిద్ధం చేసుకున్నాడు. తారకాసురుడు 2 మైళ్ళ వైశాల్యం గల ఇనుప రథాన్ని సిద్ధం చేసుకున్నాడు. దానికి 1000 గాడిదలను గుర్రాలను కట్టుకున్నాడు. విరోచనుడు చేతిలో పెద్ద గద ధరించి సైన్యానికి ఉగ్రభాగంగా నిలబడ్డాడు. ఆ ఉగ్రభాగం అంటే ఉగ్రమైన రూపంతో అగ్రభాగంగా నిలబడ్డాడు. హయగ్రీవుడు 1000 గుర్రాల రథం మీద యుద్ధానికి సిద్ధమై ఉన్నాడు. హయగ్రీవాసురుడు అనేటువంటి వాడు. హయగ్రీవుడు వేరే, హయగ్రీవాసురుడు వేరే. హయగ్రీవాసురుడు వీడు. వాడు సిద్ధంగా ఉన్నాడు. వరాహాసురుడు, ఖరాసురుడు, త్వష్ట, శ్వేతుడు, అరిష్టుడు, కిశోరుడు, అలంబుడు, స్వర్భానువు మొదలైన రాక్షస సేనాధిపతులు యుద్ధం కోసం ఉరకలు వేస్తున్నారు. రాక్షసుల్లో కొందరు గుర్రాల మీద, కొందరు సింహాల మీద, కొందరు పులుల మీద, కొందరు ముళ్ళ పందుల మీద, కొందరు గాడిదల మీద, కొందరు ఒంటెల మీద యుద్ధ సన్నద్ధాలు. కొందరు రాక్షసులు పక్షులచే వాహనాలుగా చేసుకొని ఆకాశంలో మేఘాలలాగా పల్టీలు కొడుతూ ఉన్నారు. నేల మీద నిలబడ్డ రాక్షసులు కొందరు భుజాలు చురుకుకుంటూ, సింహనాదాలు చేసుకుంటూ, మీసాలు మెలివేసుకుంటూ, ఆయుధాలు గిరగిరా తిప్పుకుంటూ యుద్ధం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. శ్రీహరి యొక్క అభయ ప్రదానంతో ధైర్యం పుంజుకున్నటువంటి దేవతలు కూడా తమ ప్రత్యర్థులను సాటిగా పోటీగా యుద్ధానికి సిద్ధపడసాగారు. ప్రధానమైన దేవతల్లో ఆదిత్యులు, వసువులు, రుద్రులు, అశ్వినీ దేవతలు మొదలైన వారంతా తమ తమ పరివారంతో కలిసి యుద్ధానికి సిద్ధమయ్యారు. దేవరాజైన దేవేంద్రుడు అష్టదిక్పాలకులు వెంటబెట్టుకొని ఐరావత మహాగజాన్ని అధిరోహించి దేవ సైన్యానికి అగ్రభాగంగా నిలబడ్డాడు. ఐరావత గజానికి ప్రక్కనే సర్వ విధాల యుద్ధ సన్నద్ధమై ఉన్నటువంటి దేవేంద్రుడి రథం నడుస్తోంది. ఆ రథం చుట్టూ సూక్ష్మ శరీరదారుడైనటువంటి మహర్షులు మంగళశాసనం చేస్తూ వెంట నడుస్తున్నారు. ఆ రథాన్ని దేవసారథి అయినటువంటి మాతలి నడుపుతున్నాడు. అలాగే అష్టదిక్పాలకులు 8 మంది తమ తమ రథాల్లో యుద్ధం కోసం ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. దేవతలు తమ సైన్యాన్ని 4 భాగాలుగా చేశారు. అందులో తూర్పు భాగానికి ఇంద్రుడు రక్షకుడుగా ఉన్నాడు. అలాగే దక్షిణ భాగానికి యముడు, పశ్చిమ భాగానికి వరుణుడు, ఉత్తర భాగానికి నరవాహనుడైనటువంటి కుబేరుడు, వీళ్ళంతా రక్షకులుగా నిలబడి రాక్షసులకు చాలా భయం పుట్టించే మాదిరిగా నిలబడుతున్నారు. అట్లా రక్షకులుగా నిలబడ్డాడు. అలాగే సూర్య భగవానుడు, చంద్రుడు, వాయువు మొదలైన దేవతా శ్రేష్ఠులు తమ తమ ఆయుధాలతో పరివారంతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతలో మహా తేజశాలి అయినటువంటి శ్రీ మహావిష్ణువు సర్వాయుధ భూషితుడై ప్రళయకాలాగ్నిలాగా దేవతల ముందు సాక్షాత్కరించాడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.